కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేద సామాన్యుల కష్టాలు కడతేరుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో సమృద్ధి కలిగిన సంక్షేమంతో ఆనందమయంగా జీవిస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా అచ్చంపేట నుండి ఏపైఎస్పీ సర్పవరం భానుగుడి మసీదు మెయిన్ రోడ్ మీదుగా జగన్నాథపురం వరకు రోడ్ షో నిర్వహించారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచార రథం నుండి అభిమానులకు, కార్యకర్తలకు, ఓటర్లకు అభివాదం చేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటేయాలని కోరారు. స్థానిక భానుగుడి సెంటర్ వద్ద ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 ఏళ్లుగా అభివృద్ధి లేదన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకంతో ప్రజలను భయోందోళనకు గురవుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. కష్టాలు, నష్టాలు అధిగమించి ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేకపోయిందన్నారు. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలను ప్రజలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. చేసిన అభివృద్ధిని, సాధించిన ప్రగతిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. వైకాపా, తెలుగుదేశం పార్టీలకు ఓటేస్తే సామాన్య ప్రజలకు న్యాయం జరగదని, వాళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న భారతీయ జనతా పార్టీతో జతకట్టడం జరిగిందన్నారు. దానిలో ఒకరు సక్రమ పద్ధతిలో పొత్తు పెట్టుకుంటే మరో పార్టీ అక్రమ పొత్తు సాగిస్తుందని తెలిపారు. ప్రజల కష్ట నష్టాలు పక్కన పెట్టి తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ దగ్గర ఊడిగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాన్యుల జీవన స్థితిగతులు మారుతాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు మా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీరాష్ట్రానికి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయమ్మా. ఇంతమంది బిడ్డలు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా అమ్మా? మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగు కూడా అభివృద్ధిలో ముందుకు వేయలేదు. 10 సంవత్సరాలలో పట్టుమని కొత్త పరిశ్రమలు 10 కూడా రాలేదు. మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? వచ్చాయమ్మా? మరి ఎవరికి ఓటేయాలో ఆలోచన చేసి ఓటు వేయండి. చేస్తామన్నారు బీజేపీ పార్టీ. ఏ ఒక్క వాగ్దానము నిలబెట్టుకోకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని వేలాడుతున్నారు. అదే బీజేపీ పార్టీకి అభివృద్ధి కోసం ఆలోచన చేసి ఓటు వేయండి. మనకు ప్రత్యేక హోదా రావడం కోసం ఓటు వేయండి. మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం కోసం ఓటు వేయండి. మనకు రాజధాని కోసం ఓటు వేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడిన పార్టీ. మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తెస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఎంపీ అయితే మీ పల్లవరాజన్న గారు మీరు గెలిపించండి. పార్లమెంటులో అవసరమైతే మీ గొంతు వినిపించడమే కాదు, నిరాహార దీక్షలు చేసైనా సరే ప్రత్యేక హోదా సాధించడానికి తోడ్పడతారు పాలమరాజన్న గారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి చెక్కా నూకరాజన్న గారు మీకు అందుబాటులో ఉంటాడు, మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మరొకసారి ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శ్రీరాష్ట్ర